కథ పేరు ఆటగదరా శివ. రచయిత శ్రీ శ్రీనివాసరావు జీడిగుంటగారు. సోమసుందరం సుష్మకి ఇద్దరు మగపిల్లలు. సోమసుందరం 50 ఎకరాల వ్యవసాయం చేసుకునే పొలం ఉండడంతో తణుకు దగ్గర్లో ఉన్న గ్రామంలో ఉంటున్నాడు. పెద్ద రైతు అవ్వడం వలన ఊర్లో ఏ అవసరం పడినా గ్రామస్తులు సోమసుందరం దగ్గరికి వచ్చేవాళ్లు. తన పిల్లలు చదివే స్కూల్కి చాలా డబ్బులు ఖర్చు చేసి ఎన్నో సౌకర్యాలు కల్పించాడు సోమసుందరం. తాను ఆస్తిపరుడిని కదా అని అశ్రద్ధ చేయకుండా పిల్లలిద్దరినీ బాగా చదివించేవాడు. తణుకు నుంచి ట్యూషన్ టీచర్లని రప్పించి, మీకేవండి, మీ పిల్లలు బంగారంలాంటి వాళ్ళు, చక్కగా చదువుకుంటున్నారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఒక్కచోటు ఉండటం మీ దగ్గరే చూస్తున్నాం అని ఊర్లో వాళ్ళు అంటున్నప్పుడు, అంతా దేవుడిదయ, మనదే ఉంది అనేవాడు నవ్వుతూ సోమసుందరం. పిల్లలు ఇద్దరూ కవలలు అవడంతో చదువులో కూడా ఇద్దరూ ఒకే క్లాస్లో ఉండేవాళ్లు. బాగా పల్లెటూరవడం వలన రవాణా సౌకర్యం చాలా తక్కువగా ఉండేది. తణుకు వెళ్ళాలి అంటే ఒక రోజు అంత వృధా అయ్యేది. సోమసుందరం తన పలుకుబడి ఉపయోగించి రోజుకు 2 సార్లు ఆర్టీసీ బస్సులు వచ్చేటట్లు చేశాడు. ఈ ఊర్లో ఏ పని జరిగినా అది ఒక్క సోమసుందరం గారి వల్లే జరుగుతుంది అని రచ్చబండ దగ్గర సర్పంచ్ అనేవాడు. ఇంట్లో ఆ విషయం చెప్పినప్పుడు సుష్మా, పాపిష్టికళ్ళు అన్నీ మన కుటుంబం మీదే ఉన్నాయి, చేసే సహాయం చేస్తూనే ఉన్నాం, అయినా మన మీద పడి ఏదో ఏడుస్తున్నారు అంది. వాళ్ళు దేవుళ్ళా అంటే అయిపోవడానికి ఎందుకు కంగారు పడతావు? అయినా నువ్వు మాంత్రికురాలివి కదా, నీ పిల్లలకు ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసేయి అన్నాడు నవ్వుతూ సోమసుందరం. పిల్లలు ఇద్దరూ 10th క్లాస్ మంచి మార్కులతో పాసయ్యారు. ఇంటర్మీడియట్ తణుకు కాలేజీలో చదివించాలి అనుకున్నాడు సోమసుందరం. కానీ వచ్చిన చిక్కేమిటంటే కాలేజీ టైంకి తమ ఊరు నుంచి బస్సు లేకపోవడం. పిల్లలకు మోటార్ సైకిల్ కొనిచ్చి పంపడం సోమసుందరంకి ఇష్టం లేదు. భార్య సుష్మని అడిగాడు, తణుకులో ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో నువ్వు ఉంటావా? వారంలో ఒకరోజు నేను వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తాను అన్నాడు. బాగానే ఉంది, కానీ ఇక్కడ మిమ్మల్ని ఒక్కడినే వదిలి నేను వెళ్తే మీ ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకుంటారు? మనకి కారుంది కదా, డ్రైవర్కి జీతమిస్తున్నాం కాబట్టి పిల్లలను రోజూ కారులో తణుకు కాలేజీకి పంపించండి. మీరు ధర్మరాజు కాబట్టి ఇంకో 2 పిల్లలు ఉన్నా వాళ్లను కూడా మన కారులో పంపిస్తాం అంది సుష్మ. అంతేనా? సరే, రేపు డ్రైవర్ రాముడిని కారు తణుకు తీసుకెళ్లి సర్వీస్ చేయించుకుని రమ్మంటాను అన్నాడు నవ్వుతూ. డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుండి రాముడు సోమసుందరం గారి ఇంట్లోనే పనిచేస్తున్నాడు. పేరుకి డ్రైవర్ కానీ అసలు బాడీగార్డ్లా ఆయన వెంట తిరుగుతాడు. ఎప్పుడూ నా వెంట తిరగకపోతే నీకు పెళ్ళయింది కదరా, పనిలేనప్పుడైనా ఇంటికి పోయి భార్యా బిడ్డతో గడుపురా అనేవాడు నవ్వుతూ సోమసుందరం. మీరు శివుడు, ఎప్పుడూ నందిలా మీ వెంటనే ఉంటారు అంది సుష్మ నవ్వుతూ. రావుడి పని పిల్లల్ని కాలేజీకి తీసుకువెళ్లటం, అక్కడ ఉండి తిరిగి సాయంత్రం తీసుకుని రావడం. ఒక శనివారం పిల్లలిద్దరూ, నానా, తణుకులో కొత్త సినిమా వచ్చింది, రేపు ఆదివారం వెళ్ళామా అని అడిగారు. వారంలో 6 రోజులు తణుకు వెళ్తున్నారు కదరా, హాయిగా మన తోటలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. పోనీ ఎప్పుడూ చదివేనా? ఈ ఒక్కసారి వెళ్ళనివ్వండి అంది సుష్మ. రాముడిని అడుగు, వాడికి ఖాళీ ఉందో లేదో. వారంలో ఒక్కరోజైనా వాడిని ఇంటి పట్టున ఉండనివ్వకపోతే వాళ్ళ ఆవిడ తిట్టుకుంటుంది అన్నాడు నవ్వుతూ సోమసుందరం. ఒరే రాముడు, రేపు పిల్లలు మహేష్ సినిమాకి వెళ్తున్నారు, 2 గంటలకు ఆటకు వీసుకెళ్ళు అంది సుష్మ. అలాగే అమ్మా, మీరు ఒప్పుకుంటే మా బుడ్డాడు, మా ఆవిడ కూడా ఆ సినిమా చూడాలంటున్నారు, వాళ్లను కూడా తీసుకెళ్లమంటారా అని నసుగుతూ అన్నాడు రాముడు. దానికేముందిరా, అలాగే తీసుకెళ్ళు అంటూ చేతిలో 1000 రూపాయలు పెట్టి, నీ పిల్లాడికి నీ ఆవిడికి ఏమైనా తినిపించు అంది సుష్మ. 12 గంటలకల్లా భోజనాలు చేసేశారు సోమసుందరం గారి పిల్లలు, డ్రైవర్ రాముడు కుటుంబం. ఒరే రాముడు, పెళ్ళాంతో కబుర్లు చెప్పుతూ కారు నడపకుండా జాగ్రత్తగా నడుపు. సినిమా అయిపోయాక బయలుదేరి ఫోన్ చెయ్యాలి, తెలిసిందా అని జాగ్రత్తలు చెప్పి పంపాడు సోమసుందరం. ముందుగానే టిక్కెట్లు తీసుకోవడంతో కారు మెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు రాముడు. యజమాని, అమ్మగారు మంచివాళ్లు కాబట్టి మా కుటుంబం కూడా కారులో కూర్చుని వెళ్లడానికి అంగీకారం ఇచ్చారు అని అతని భార్య కారులో కూర్చుని తెగ మురిసిపోయి పిల్లలతో నవ్వులు పూస్తోంది. అయ్యగారు కొత్త కారు కొంటే ఈ కారుని నాకివ్వాలని మీ నాన్నగారికి చెప్పాలి అంటోంది. ఆ మాట విని రాముడు వెనక్కి చూసి, నీకు ఏం మాట్లాడాలో తెలీదా అన్నాడు. ఇంకో 10 నిమిషాల్లో తణుకు రోడ్డుపైకి వచ్చేస్తున్నాము అనుకుంటూ ఉండగా ఎక్కడినుంచి వచ్చిందో మృత్యుదేవత వాటర్ ట్యాంకర్ రూపంలో వేగంగా వచ్చి రాముడు నడుపుతున్న కారుని ఢీకొట్టింది.
ఆ వేగానికి కారు 4 పల్టీలు కొట్టింది. అయ్యో, ట్యాంకర్ కారుని కొట్టేసింది అంటూ జనం చేరి కారులో నుండి నెత్తురుమడుగులో చలనం లేకుండా పడి ఉన్న రాముడి భార్య, సోమసుందరంగారి పిల్లలను బయటకు తీశారు. కొంచెం ఊపిరితో ఉన్న రాముడి కొడుకును 108లో హాస్పిటల్కి తరలించారు పోలీసులు. పెద్ద యాక్సిడెంట్, 4 చనిపోయారు, ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు అని సమాచారం వచ్చింది. కారులో ఉన్న ఐడీ కార్డును బట్టి సోమసుందరంగారికి ఫోన్ చేసి, యాక్సిడెంట్ జరిగింది, వెంటనే రండి అన్నారు పోలీసులు. గుండెల్లో దడతో సర్పంచ్ మోటార్ సైకిల్పై సోమసుందరం బయలుదేరాడు, భార్యకి విషయం చెప్పకుండా. దేవుడా, కారు దెబ్బతిన్నా పర్వాలేదు, మా వాళ్ళకి ఏమీ జరగకుండా చూడు అనుకుంటూ ఘటనాస్థలికి చేరుకున్నాడు. రోడ్డు పక్కన తుక్కువైన కారు, వాటర్ ట్యాంకర్ చూసి వణికిపోయాడు. మా పిల్లలు అని అడిగాడు. ఒక్కడు తప్ప అందరూ చనిపోయారు, చూడండి అంటూ ముసుగులు తీసి చూపించారు పోలీసులు. తన 2 పిల్లలు, రాముడు, అతని భార్య నెత్తురుమడుగులో పడి కనిపించగానే కుప్పకూలిపోయాడు సోమసుందరం. దురదృష్టంలో అదృష్టం అన్నట్లు ఒక్క పిల్లాడు బ్రతికాడు అని పోలీస్ తెలిపాడు. ఊరిలో పెద్దలకి సర్పంచ్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఊరు మొత్తం ఏడుస్తూ బయలుదేరింది, ఒక్క సుష్మ తప్ప. ఆమె కొడుకుల మరణవార్త విని స్పృహ కోల్పోయింది. పంచనామ మొదలై అర్ధరాత్రికి అంబులెన్సులో ఇంటికి చేరుకున్నారు. పిల్లల్ను చూసి తల్లిదండ్రుల శోకానికి అంతులేకపోయింది. రాముడికి ఎవ్వరూ లేకపోవడంతో అతనిపై పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏడ్చి అలిసిపోయిన సోమసుందరం 2 దండలు పట్టుకుని నడుచుకుంటూ రాముడి భార్యలకి వేసి దండం పెట్టాడు. వాళ్ళు నా పిల్లల్లాంటి మాళ్ళు, నా చేతుల మీదుగా కానివ్వండి అన్నాడు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఇన్స్పెక్టర్ వచ్చి హాస్పిటల్లో ఉన్న పిల్లాడికి వైద్యం గురించి అని అడిగాడు. ఎంత డబ్బైనా నేనిస్తాను, వైద్యం చెయ్యండి, వీలు చూసుకుని హాస్పిటల్కి వస్తాను, కొద్దిగా మీరే సహాయం చెయ్యాలి అన్నాడు సోమసుందరం. పాపిష్టి నేను, సినిమాకి వెళ్లొద్దని మీరన్నా నేనే మిమ్మల్ని ఒప్పించి పంపించాను. మనం ఏం పాపం చేశాం? కన్న 2 ఇలా దూరమయ్యారు అంటూ ఏడుస్తున్న సుష్మతలపై చెయ్యివేసి, రుణం ఉంది, అది తీర్చుకుని వెళ్ళిపోయారు. మనకి జరగబోయేది తెలిస్తే వెళ్ళనిచ్చేవాళ్లమా? ఇది అంతా ఆ శివుడి లీలా వినోదం. మనలాంటి వాళ్లతో దేవుడు రోజూ ఆటలాడుతూనే ఉంటాడు. కొన్ని ఇళ్లల్లో ఆనందం, కొన్ని ఇళ్లల్లో దుఃఖం, అన్నింటినీ భరించి ముందుకు సాగాలి. ఎప్పుడో మళ్లీ మన జీవితానికి వెలిగిస్తాడు, అంతే అన్నాడు సోమసుందరం. టాక్సీ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి రాముడు కొడుకు ఎలా ఉన్నాడో చూసి బిల్లు కట్టి వస్తాను అన్నాడు. ఉండండి, నేను వస్తాను. వాడికి తల్లి లేదు, నాకు పిల్లల్లేరు, ఇక మనం వాణ్ణి మనతోనే ఉంచుకుందాం అని అన్న భార్యవైపు చూసి, ఆటగదరా శివ, లేకపోతే నీ లీల ఏమిటి? ఎవరి దగ్గరికి చేరుస్తున్నావు అనుకున్నాడు. సర్వే జన సుఖీభవ. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.